నమస్తే అండి. మీ పేరండి? వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లు. ఏ ఊరండి మీది? నరసింహాపురం. నరసింహాపురం. ఓకే. మీరు ఇక్కడ ఏ ఊరికి వచ్చారు ఇప్పుడు? కోశాలకు వచ్చామండి. కోశాలకు వచ్చారా? ఓకే ఓకే. అయితే మీ ఈ ఏజీ రతన్ అనే విత్తనం మీరు ఫీల్డ్ చూడడానికి వచ్చారు? ఫీల్డ్ చూడటానికి వచ్చినాం. ఎంతమంది వచ్చారండి? 10 మంది దానికి వచ్చినాం. 10 మంది దాకా వచ్చారు. ఓకే ఓకే. మీకు ఈ రతన్ అనే వెరైటీ ఎలా అనిపిస్తుంది మీకు? కాయ బారు చిక్కదనం బాగుందండి. ఒక చెట్టుకే 2 కేజీలు పైగా 3 కేజీల దానికి వెళ్ళేటట్టుంది. ఓకే, మంచిగా ఉంది. చూస్తే మాత్రం విత్తనం ఆటే తబ్బటంలో ఒక చెట్టు. ఓకే. అయితే చెట్టు క్వాలిటీ ఎలా ఉందండి? క్వాలిటీ బాగుంది. ఇప్పుడు కొస కాపు కూడా బ్రహ్మాండంగా ఉంది. కొస కింద నుంచి పై దాకా బాగుందంటారు? కింద నుంచి అసలు కింద మొత్తం కాయ, ఇటు చూసిన కాయ. చెట్టు కూడా క్వాలిటీ బాగుంది. కొద్ది క్వాలిటీ అసలు ముడతలేదు. హైట్ కూడా బాగానే వచ్చిందండి. మంచిగానే వచ్చింది. అసలు ఇది తుట్టి లేదు, మన ఎరుపు లేదు. తోటకి మంచి కలర్ ఉంది. ఇప్పుడు కూడా ఇంకా పూత అట్టం కింద. ఓకే. మీ ఊర్లో అందరు చూసారు, ఏమంటున్నారండి తోట చూసి? అసలు ఈ తోట మేము ఇంతవరకు చూడలేదు. ఓకే, మంచిగా ఉంది. ఇంత అసలు ఇంత కలర్ కానీ కాయ బారు కానీ ఇంత తోట అయినా ఇంతవరకు మంచిగానే ఉంది బారు. ఓకే. అసలు సగమే లేపింది. చెట్లు సగమే. కాయ కూడా భలే బారు ఉంది. తెగినా కూడా ఏమి విత్తనం అండి? అది కార్డు. ఇది 45 కార్డు. ఎన్ని ఎకరాలు ఉంటుందండి? ఇదా 2.5 ఎకరాలు. దీనికి దానికి తేడా ఉంది. తోట ఏది? అది వేరే రకం. అదే ఇది ఒకే లెవెల్ ఉంది. అది వచ్చేసి అది ఇంకో రకం, ఇది ఇంకో రకం. నుంచి ఇది మంచిగా ఉంది. అది కూడా ఎరలేదు, అది వేరే రకం. దీనికి దానికి తోట తేడా ఉంది. ఎత్తు ఇంత కాపు కాసిన ఎదుగు పట్టాలి. ఇది వేసుకోవాలి మనం భూమి. అవును. మల్చింగ్ ఏంటంటే మల్చింగ్ వేస్తే ఏంటంటే ముందుగా కొంచెం పెట్టుబడి ఎక్కువ అవుతుంది, కానీ కలుపు సమస్య తగ్గిద్ది. మనకి ముఖ్యం. ఓకే. మీకైతే నచ్చిందండి ఈ వెరైటీ? నచ్చటమేంది అసలు. ఈ విత్తనం మేము ముందుకు పెట్టాలంటే పోయిన సంవత్సరం కూడా మీ ఊర్లో మేము చెప్పాము, కానీ మీరు నమ్మలేదు. అయితే మళ్ళీ ఈ సంవత్సరం అయినా చేస్తారా? వేస్తాం మేము. ఈసారి తప్పకుండా వేస్తామంటారు. అసలు వేయాల్సి అందుకని కార్డు ఇవ్వమంటారా మిమ్మల్ని? అదే ఇస్తాం. కార్డు ఇస్తాము. కార్డు ప్రకారం విత్తనాలు తీసుకోవడానికి. ఇక్కడ మా షాప్ ఉంది కదండి, ఇక్కడ మా ఖమ్మం సీడ్ వరల్డ్ అనే షాప్ ఉంది, అక్కడ దొరుకుతాయి. అలానే హనుమాన్ సీడ్స్ ఉంది, అక్కడ కూడా దొరుకుతాయి. ఇప్పుడు మీకు ఏమన్నా ఇంకేమైనా మీరు రైతుకి ఏమైనా సలహాలు ఇవ్వదలుచుకుంటే ఏమైనా చెప్పండి. రైతుకి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు ఈ విత్తనం గురించి? కాయ మంచి కలరు బారు, చెట్టు మంచిగా ఉంది, గుబ్బ లేదు, ఎరుపు లేదు. ఇది మనకు కావాల్సింది. రైతుకి గుబ్బ ఒకటి లేదు, ఎరుపు లేదు, జిట్టాకు లేదు, కాయ బారు, కలరు, చెట్టు నిండా కాయ ఉంది. నల్లి కూడా ఏం వచ్చినట్టు అనిపిస్తలేదు? నల్లి కూడా పెద్దగా వచ్చినట్టు అనిపించాలి. ఓకే. ఈరోజు డేట్ ఎంత అండి? ఇవాళ ఐడియా ఉందా మీకు? 21వ తారీఖు. 21వ తారీఖు ఇవాళ 21 జనవరి 21, 2026. ఈ రోజు వరకు ఈ తోట ఈ రోజు ఇలా ఉంది. చూడండి రైతు సోదరులారా, తోట అయితే తిరగలేదు. తోటకైతే తిరగలేదు. నేను చెప్పడం కాదు, ఏ రైతు వచ్చినా కూడా ఈ తోటకాడికి అసలు తిరగలేదు. చాలా మంది వచ్చారండి. మీ ఫీల్డ్ పెట్టిన తోటలో ఈ తోట అంత కాపు ఏ తోట చూడలే. బాలకిన్న దాంట్లో కూడా ఇంత లేదు. అదే మీ ఊర్లో ఫీల్డ్ పెట్టారు కదా, అందులో కూడా ఇంత లేదు. మా ఊళ్ళో 30 ఆటోలు 25 ఆటోలు వచ్చినాయి. ఈ కాపు మరి మేము చూసి ఇప్పుడు దగ్గర 5 తోటకాడి 5-6 ఊళ్ళు పోయినా కానీ ఈ కాపు ఏ తోట చూడలేము. ఓకే. మీకైతే నచ్చింది ఈ రతన్ అనే వెరైటీ అయితే? మీకు నచ్చింది? నచ్చటేంది అసలు. ఈ తోట నేను ఇప్పుడు ఎన్ని దమ్ము ఫీల్డ్ పోయినా ఆడ చూడలేదు. అంటే 40 క్వింటాల్ అయితే పక్క. 40 పక్క. 40 అసలు తిరగలేదు. అసలు మునుగలక పోదండి ఇది. మునుగ సచ్చిబతి 2 గజాలు 3 గజాలు ఆడతారేమో సచ్చిబతి. నేను అంటాం కదా మా ఊళ్ళో వాళ్ళని అడుగు. అదే ఇంకా వచ్చారు కదా రైతులు, ఇంకా అటు కూడా వచ్చారు. చాలా 2 గజాలు కూడా పోదండి. సచ్చిబతికి 3 గజాలు సచ్చిబతికి పోద్దాం ఏడు నుంచి ఆడికి. అదే సరే రైతు సోదరులారా, ఇదండి ఏజీ రతన్ అనే వెరైటీ గురించి మనం ఈ రైతు మాటలు మనం విన్నాము. ముందుగా మీరు కూడా వేసుకోవాలని మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి.